హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. చేపలంటే అందరికీ ఇష్టమే. చాలామంది చేపల్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. చేపలను తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదే. చేపల్లో విటమిన్ ఏ, బి, ఈ, సితో పాటు డి అధికంగా ఉంటుంది. చేపలను తినడం వల్ల మన ఎముకలు ఎంతో బలంగా తయారవుతాయి. అయితే చాలామంది చేపలు తొందరగా తినడం వల్ల చాలామందికి గొంతులో ఇరుక్కుపోతూ ఉంటాయి. చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుపోతే చాలా నొప్పిగా కూడా ఉంటుంది. మరి గొంతులో ఇరుక్కుపోయిన చేప ముళ్ళుని ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా ఏ విధంగా బయటకు తీయాలో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చేప ముళ్ళు గొంతులో ఇరుక్కున్నట్లయితే వట్టి అన్నాన్ని ఒక చిన్న ముద్దలాగా చేసి దానిని నమలకుండా నేరుగా మింగేయండి. ఇలా చేస్తే ఆ అన్నం ముద్ద చేప ముళ్ళుకి తట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది. లేదా ఒక బ్రెడ్ ముక్కని తీసుకుని దానికి ఇరువైపులా నెయ్యిని లేదా తేనెని పూయండి. ఇప్పుడు ఆ బ్రెడ్ ముక్కని అదేవిధంగా మింగేయండి. ఇలా చేస్తే కూడా చేప ముళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. చేప ముళ్ళు గొంతులో తట్టుకున్న వ్యక్తిని వంగమని నోరు తెరవమనండి. ఇప్పుడు వీపుపై ఒక దెబ్బని కొట్టండి. ఇలా చేస్తే చేప ముళ్ళు వెంటనే బయటికి వస్తుంది. లేదా ఒక అరటిపండు ముక్కని పెద్ద సైజులోని కట్ చేసి దానిని నమలకుండా నేరుగా మింగేయండి. ఇలా చేస్తే అరటిపండుకి ఆ ముళ్ళు తట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. లేదా చేప ముళ్ళు తట్టుకున్న వ్యక్తిని వెళ్ళకిలా పడుకోబెట్టి ముక్కుని మూసుకోమని చెప్పి కడుపుపై ఒకసారి గట్టిగా నొక్కండి. ఇలా చేస్తే కడుపులో ఉండే గాలి బయటికి వస్తున్నప్పుడు ముళ్ళు కూడా బయటికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా గొంతులో చేప ముళ్ళు ఇరుక్కున్నట్లయితే ఏ విధంగా తీసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.